ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక అభివాదాలు చేసుకుంటూ, అహం సత్యబోధగా చెన్నైలో ప్రతి వారం ధారావాహికంగా జరుగుతున్నటువంటి రుద్ర ప్రశ్న ఈరోజు ఆదివారానికి జరుపుకున్నాం అనివార్య కారణాల వల్ల. ఈ సందర్భంగా రుద్ర శోధన, రుద్ర శాసన, రుద్ర ప్రవచన భక్తులైనటువంటి మన మాన్యులు, గురువరేణ్యులు, పూజ్యులు అయినటువంటి డిఎస్ శాస్త్రి గారికి మన అధినేత దంపతుల తరఫున, మనందరి యొక్క సోదర సోదరిమణుల తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మనం రుద్ర ప్రశ్నల్లో రుద్ర ప్రశ్న అనుగమనంలో 4వ అనువాకంలోకి మనం ప్రవేశిద్దాం. శ్రీ శాస్త్రి గారికి స్వాగతం చెబుతూ అందరికీ సాయిరాం. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. ఇవాళ అనుకోకుండా సోమవారం ఆదివారానికి ప్రీపోన్ చేయవలసి వచ్చింది. యాక్చువల్గా రేపు హోమం, ఈ గుప్తా నవరాత్రుల పైన హోమం, దాని మూలంగా ఆ టైంలో అందులో ఉండిపోతాననే ఉద్దేశంతో దాన్ని ప్రీపోన్ చేయడం జరిగింది. అందువల్లనే సభ్యులు కూడా తక్కువ మంది ఉన్నట్టున్నారు. సో లెట్ us అండర్స్టాండ్ ఇట్ అండ్ యాక్సెప్ట్ ఇట్. సో ఈ గణపతి పరంగా మనం చెప్పుకుంటున్నాము. అందులో వ్రాతపతి, గణపతి అనే 2 పదాలు ప్రత్యేకంగా ఉపయోగించారు. దాని వివరాన్ని మనం తెలుసుకున్నాం. వ్రాతపతి అంటే ఒక పర్టికులర్ సమూహానికి, ఒకే రకమైన సమూహానికి అధిపతిని వ్రాతపతి అని, సమిష్టి అనేక రకాల సమూహాలకి సంపూర్ణమైనటువంటి అధిపతిని గణపతి అనే పరంగా లౌకికంగా మనం వాడుకోవచ్చు. ఆ పదాలను ఆ మాదిరిగా వాడతారు అని అర్థం చేసుకున్నాం. ఇందులో ఆ గణపతి తత్వాన్ని ఎన్ని రకాలుగా, మనకి తెలిసిన కొన్ని రకాలుగా దాన్ని విశ్లేషణ చేసుకున్నాం. సో ఏకదం, ఏకదంత, ఏకదంతం, ఏకదంతం అనే దాన్ని విశ్లేషణ మనం అన్వయం చేసుకున్నాం. అందులో ఇంకొక మాట కూడా దాన్ని అన్వయం ఎట్లా అర్థం చేసుకోవచ్చు. ఏకదంతం అంటే విశ్వపతివి నువ్వే, విశ్వం అంతా నీ యొక్క రూపమే, ఓంకార స్వరూప పరమేశ్వర పరబ్రహ్మతత్వ అన్నది ఏకదం అనేటట్టయితే, ఏకదంతం అంటే ఒకటే దంతం నార్మల్ గా చూపించటం, అదొక ఆనవాయితీగా విగ్రహాల్లో మాదిరిగా కనపడటం మనం చూస్తూ ఉంటాం. దాన్ని కూడా మనం ఆధ్యాత్మికంగా అన్వయం చేసుకోవచ్చు. కుడివైపు దంతం ఉండటం, ఎడంవైపు దంతం ఉండకపోవటం అనే దాన్ని, మగ ఏనుగులకి దంతం ఉండటం, ఆడ ఏనుగులకి అంత దంతం అంత స్ఫుటంగా ఉండకపోవటం, దీన్ని అన్వయం చేసుకునేటట్టయితే ఆయన అర్ధనారీశ్వర తత్వాన్ని వ్యక్తం చేయటం, ఆ మాదిరిగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే గణపతే అర్ధనారీశ్వర తత్వం అయినటువంటి ఓంకార తత్వం. అంటే నిరాకార తత్వం అంటే ఏమిటో ఎవరికి తెలియదు. దాని పరంగా చెప్పిన మాట బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా తెలుసో తెలియదో అన్న వేద సూక్తాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి ఆ విశ్వ విరాట్ తత్వాన్ని, నిరాకార తత్వాన్ని కేవలం అనుకోవటం, భావించడానికి ప్రయత్నం చేయటమే తప్ప అది భావనకు కూడా సాధ్యం కాని విషయం. కాబట్టి దగ్గరగా మనం ఆలోచించగలిగింది, భావించగలిగింది ఏదైనా ఉందంటే దాన్ని సదాశివ తత్వం అంటాం, దాన్నే ఓంకారం అంటాం, దాన్నే శివశక్తి తత్వం అంటాం. ఎందుకని? కేవలం శివ అయితే స్థాణుత్వం అని, శివుడు శక్తితో కలిసినప్పుడే ఈ విశ్వం అంతా సాధ్యమైందని. కాబట్టి ఆ శివశక్తి తత్వమే విశ్వం అంతా వ్యాపించినటువంటి పరమ చైతన్యం. సో విశ్వం అంతా వ్యాపించినటువంటి పరమ చైతన్యం, దీన్నే విశ్వకుండలిని అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఏమిటయ్యా విశ్వకుండలిని అంటే, విశ్వం అంతా వ్యాపించినటువంటి ఆ భగవంతుడి యొక్క చైతన్యాన్ని విశ్వకుండలిని అనుకునేటట్టయితే, ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క మాదిరి చైతన్యం పరిమళిస్తూ ఉంటుంది. ఏ వ్యక్తిలో ఏ చైతన్యం పరిమళిస్తుందో ఆ విశ్వం నుంచి ఈ వ్యక్తి అంతవరకు తన చైతన్యాన్ని గ్రహించగలిగాడు, వాడి యొక్క స్థితి అది సాధనలో అన్న పరమైనటువంటి అన్వయం అవుతుంది. సాధకులు చేసే ప్రయత్నం ఏమిటంటే, తమ యొక్క కుండలిని శక్తిని ఉద్బోధం చేసి పైకి తీసుకుపోయి ఆ శివశక్తితో ఏకం చేయటంలో తమ యొక్క శక్తిని శివశక్తి తత్వానికి, శివశక్తుల యొక్క శక్తికి సమానంగా పెంచుకోవటము అన్న పదంగా అన్వయం అవుతుంది. అంటే వెనక ఒకసారి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. గంగా నది ప్రవహిస్తోంది, పరమ పావని, విశ్వం మొత్తాన్ని శుద్ధి చేసే మహత్తరమైనటువంటి శక్తి. వర్షాకాలం వర్షం కురుస్తోంది, కొన్ని చినుకులు
గంగలో పడ్డాయి. ఆ గంగలో పడ్డ చినుకుల్ని అరే ఇది చినుకులు సపరేట్ కాబట్టి గంగ అశుద్ధం అయిపోయింది అని అనుకోము. ఆ మొత్తాన్ని గంగగా మనం భావిస్తాం. అదే రోడ్డు మీద ఆ కట్ట దాటి యువతలకు వచ్చినాక రోడ్డు మీద మురికి నీళ్లు పోతున్నాయి. అదే వర్షం నేల మీద పడింది, మురికి అయింది, ఆ మురికి నీళ్లు ప్రవహిస్తున్నాయి. దాన్ని మురికి నీళ్లు అనుకుని తొక్కకుండా దూరంగా పోయే ప్రయత్నం చేస్తాం. ఇదే మురికి నీళ్లు అటు చేసి ఇటు చేసి వంకలు తిరిగి గంగలో ప్రవేశించినాయి. గంగలో ప్రవేశించగానే అమ్మమ్మ ఇదంతా గంగ అయిపోయింది అంటాం. అట్లా మానవుడి యొక్క వ్యక్త చైతన్యం ఇది వ్యక్త కుండలిని ఒక పర్టికులర్ పరిధిలో ఉండేటట్టయితే ఆ పరిధిలో ఉన్న కుండలిని శివశక్తి యొక్క విశ్వ కుండలిని శక్తి దాకా తీసుకుపోయేదానికి చేసే ప్రయత్నాన్ని శక్తిపరమైనటువంటి సాధన లేదు కుండలిని సాధన అని అన్వయం చేసుకోవచ్చు. దానికే సృష్టిపరంగా ఏం చెప్తారంటే ఊర్ధ్వంగా ఉన్నటువంటి సృష్టి అదేదో నిరాకార పరబ్రహ్మ యొక్క సంకల్పం చేత ఏర్పడినటువంటి సృష్టి మానవుల్లో ఓంకార రూపంలో చైతన్యంగా షట్చక్రాలు దాటి కిందకి దిగొచ్చి మూల ఆధారం దగ్గర నుంచి ఒక రూపాన్ని సంతరించుకుని ఆయా పర్టికులర్ జీవి లేదు ఆయా పర్టికులర్ మానవుడిగా వ్యక్తమైంది అనే మాట చెప్తారు. సో అంటే ఓంకారాన్ని ఆదితత్వం అంటే దీన్ని హకార రకార ఈకార ఈ మూడు కలిపిన హ్రీంకార తత్వంగా చెప్తారు. అంటే సృష్టి కిందకి దిగొచ్చింది, ప్రయత్నపూర్వకంగా మళ్ళీ కింద నుంచి పైకి తీసుకుపోవటం, ఆ పై దాకా పోవటం, ఆ శక్తితో సమన్వయం కావటం, ఆ శివశక్తి తత్వాన్ని మనం చేరుకోవటం అనే అన్వయంగా కూడా చేసుకోవచ్చు. ఈ పరంగా కిందసారి మనం చెప్పుకున్న అవ్వయ్యార్ కథ ఒకసారి గుర్తు చేసుకోండి. మిగతా అందరూ కైలాసం చూసేదానికి ఫిజికల్ గా ఉన్నటువంటి కైలాసవాసానికి దానికి పోయే చూసి వచ్చేదానికి ప్రదక్షిణ చేసేదానికి పోతే ఈవిడ నేను రాలేను అన్న ఆవిడ తుండంతో దిశుబు ఎక్కడ దించాడు అంటే ఏమిటర్థం? మూలాధారం నుంచి సహస్రారం దాకా రుద్రగ్రంథి దాకా ఆ శక్తిని పైకి తీసుకుపోయేదానికి అనుమతి ఇచ్చే ఆధారభూతమైనటువంటి మూల శక్తి గణపతి అన్న పరంగా యోగ పరంగా ఇదే మంత్రం అన్వయం అవుతుంది. అంటే వ్రాతపతి గణపతి అన్వయం అవుతుంది. సో ఏకదం అంటే నువ్వు ఒక్కడివే విశ్వపతివి, ఏకదంతం శివశక్తి స్వరూపుడివి. సో అనేక రకాల 36 రూపాయల గణపతి రూపంగా కూడా నువ్వే వ్యక్తం అవుతున్నావు. అంటే మంత్రంలో కొంచెం కనుక మార్పు వచ్చేటట్టయితే మంత్రానికి ఒక ఆకారం ఉంటుంది, అంటే శబ్దానికి ఒక ఆకారం ఉంటుంది. ఆకారంలో కలిగిన మార్పు ఒక రూపంగా వ్యక్తమై అట్లాంటి 36 గణపతుల్ని ఆ గణపతి రూపాల్ని వ్యక్తం చేయటం అనేది నృత్య గణపతి, ఆనంద గణపతి ఇవన్నీ. సో ఆనంద తత్వానికి గణపతికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఇప్పుడు చెప్పుకున్న గణపతి అధర్వ శీర్షంలో కూడా అదే చూస్తాం. మనకి నంద, మోద, ప్రమోద, ఆనంద ఈ స్థాయిలకి కారణభూతమైనటువంటి శక్తి ఆనందో బ్రహ్మ, ఆనందమే బ్రహ్మస్వరూపం కాబట్టి ఆ ఆనంద తత్వానికి తీసుకుపోయే పరతత్వంగా ఇది మనకి అర్థమవుతుంది. సో అందువల్ల ఆనందం కోరని మానవుడు సృష్టిలో ఎవడన్నా ఉంటాడా? ఎవడు ఉండడు. ఎంత జంతువు అయినా ఎంత హీన స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్న మానవుడు కానీ జంతువు కానీ అయినా సరే తనకున్న ఆనంద స్థితి కన్నా ఎక్కువ ఆనందాన్ని పొందేదానికి ప్రయత్నం చేయటం అనేది ధర్మం. కాబట్టి ఆ మార్గంలో తెలిసి కానీ తెలియక కానీ అందరూ ఆ భగవంతుడి వైపు ప్రయాణం చేస్తున్న వాళ్ళే. సో గణపతి యొక్క అనుగ్రహంతో ఆ పొందవలసిన ఉదాత్తమైన స్థానాన్ని పొందొచ్చు. దీన్ని విఘ్నం అనే మాట కూడా ఏమనుకున్నాము? లౌకిక భావనే విఘ్నం అనుకున్నాము. ఆ లౌకిక భావనని తుంచేసి పారలౌకిక భావనలు కలిగించి ఉదాత్త స్థితికి చేర్చే శక్తిని గణపతిగా మనం ఆధ్యాత్మికంగా భావించవచ్చు. ఇందులో సాధారణంగా వక్రతుండ అనే పదాన్ని గణపతి స్థవంలో మనం చాలా తరచుగా వినియోగిస్తూ ఉంటాం. ఈ వక్రతుండ అనగానే మాలో ఆలోచన ఎట్లా ఉంటుంది? ఆ తొండం చివరిలో వంకరగా తిరిగి ఉంటుంది, అందులోనే అమృత కలశం ఉంటుంది. దానికి ఇది కుడి పక్క తిరుగుందా ఎడం పక్క తిరుగుందా అనే మీమాంస ఎక్కువ చేస్తూ ఉంటారు. దానిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అంతరార్థాన్ని వక్రతుండ, వక్రం అంటే ఏమిటి? రుజు మార్గము, వక్ర మార్గము. రుజు మార్గం అంటే రుజువుగా స్ట్రైట్ గా పోయే తత్వం. మనకున్నటువంటి 3 ప్రధానమైన నాడుల్లో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఏవైతే బ్రహ్మ
మహేశ్వర విష్ణు పరంగా మనం ఏ నాడులు అయితే చెప్పుకుంటామో, ఇడా పింగళ నాడులు కుడి పక్కకి, ఇడా అంటే ఎడం పక్క, పింగళ అంటే కుడి పక్క నాసికకి సంబంధించి వాయు ప్రకోపానికి, గాలి పీల్చడం వేయటం అనే ప్రక్రియలకి సంబంధించి ప్రాణశక్తి ఉద్బోధన కావటం లేకపోతే కిందకి పోవటం వాటికి సంబంధించి ఇడా పింగళ నాడులు ఉంటే స్ట్రైట్ గా ఆ మధ్యలో సహస్రారం దాకా వ్యాపించినటువంటి నాడిని సుషుమ్న అంటూ ఉంటాం. ఈ రెండు వంకరగా ఉంటాయి, అది స్ట్రైట్ గా ఉంటుంది. అంటే అనేక రకాలైన వంకర్లు, రుజుత్వం అనేది జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. సో లౌకిక జీవితంలో కొన్ని వంకర్లు, మానసిక జీవితంలో కొన్ని వంకర్లు, ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని వంకర్లు. ఈ వంకరనే వక్రం అనుకున్నట్టయితే ఎటువంటి వక్రాన్నైనా తుండాలుగా అంటే తుంపులుగా నరికి వేసే తత్వం వక్రతుండ అనే ఆధ్యాత్మిక అన్వయం అవుతుంది. సో లౌకికంగా చూసినా సరే మృగరాజు అంటాం సింహాన్ని. మృగరాజు అయినటువంటి సింహానికి ఏదైనా చిన్న చెట్టు అడ్డం వచ్చినా దాన్ని పక్కగా దోవ తప్పించుకుని వంకర మార్గం తీసుకుని వెళ్ళిపోతుంది. ఏనుగు ఆ పని చేయదు. ఏనుగుల గుంపుకి అడ్డం వచ్చిందంటే దాన్ని విరక్కొట్టి మార్గం చేసుకుని వెళ్ళిపోతుంది. అంటే దోవ ఉన్నా దోవ లేకపోయినా ఆధ్యాత్మిక పరమైనటువంటి దోవని కల్పించి ఉన్నతమైనటువంటి శిఖరాలకి చేర్చే మహత్తరమైనటువంటి మూల శక్తి తత్వమే గణపతి తత్వం అనే భావంతో మూలాధారంలో అత్యంత స్థిరమైనటువంటి పరమాత్మగా దీన్ని అక్కడ కొలుస్తూ ఉంటారు యోగ సాధకులు. సో అది యోగ రహస్యం. ఇదే గణపతిని వ్యష్టి సమిష్టి పరంగా మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల వ్యష్టిగానే ఉన్న శరీరంలో మనం అనుభవిస్తున్నాం. అనేక రకాలుగా నిత్య కృత్యంలో మనకి అందుబాటులో ఉన్నది వ్యష్టే. ఈ వ్యష్టి తత్వాన్ని సమిష్టికి ఆపాదించటమే అనేక రకాలైన సాధనలు. అదే తన యొక్క శక్తిని ఉన్నతం చేసుకుని సాధారణమైనటువంటి వ్యక్త కుండలి నుంచి విశ్వకుండలిని దాకా చేసే ప్రయాణం అనుకునేటట్టయితే ఈ వ్యష్టి సమిష్టి తత్వాల యొక్క అన్వయంలో గణపతి యొక్క తత్వం ఏమిటి, ఈ గణపతిని ఈ పరంగా ఎట్లా అన్వయం చేసుకోవచ్చు అనే వివరం మనకి తెలిసినప్పుడు అది మన సాధనకి ఉపయోగపడుతుంది. ఆ వివరాలు ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. వ్యష్టి అంటే వ్యక్తి యొక్క శరీరం, వ్యక్తికి సంబంధించింది. అంటే శరీరం, మనస్సు, ఆత్మ, ఆత్రయం. దీన్ని వ్యష్టి అనుకునేటట్టయితే ఈ వ్యష్టిలో అంటే ఒక పర్టికులర్ వ్యక్తిలో మనం చూసేటట్టయితే అనేక రకాలైన శక్తులు, ఈ శక్తులని కూడా ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి, మిగతాప్పుడు పనిచేయవు. కాబట్టి వీటన్నిటికీ అంతర్గతంగా కనపడకుండా ఉన్నటువంటి అంతరాత్మని, అవ్యక్త చైతన్యాన్ని పరబ్రహ్మ లేదా గణపతి అనుకోవచ్చు. ఈ వ్యక్త చేతనలు శరీరానికి ఉన్నటువంటి వివిధ శక్తులు ఏవేవైతే ఉన్నాయో, నేత్రదేవి, అస్త్రదేవి, హృదయదేవి, శిఖాదేవి, ఏ పేర్లైతే దేవులు జ్యోతిర్మయ వర్ణాలుగా, దైవం దేవ అంటే జ్యోతిర్మయత్వం అనే భావంతో ఇవన్నీ వివిధ జ్యోతిర్మయ శక్తులు. ఈ వివిధ వ్యక్త జ్యోతిర్మయ శక్తులకి ఆధారభూతమైనటువంటి అంతరాత్మ, అవ్యక్త చైతన్యం, నిరాకార పరబ్రహ్మకి రిప్రజెంటేటివ్ మనలో ఉన్న ఆత్మని గణపతి అని వ్యష్టిగా మనం అనుకోవచ్చు. సో ఇది ఈ మాదిరిగా వ్యష్టిగా అనుకున్నప్పుడు సమిష్టిగా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సమిష్టిగా అర్థం చేసుకునే దానికి ఇప్పుడు మనం చెప్పుకున్న అథర్వ శీర్షం, రుద్ర గణపతి అథర్వ శీర్షం ఏదైతే ఉందో దానికి ఆధారమైంది వల్లభోపనిషత్తు అని ఒకటి ఉన్నది. ఆ వల్లభోపనిషత్తులో గణపతి యొక్క సమిష్టి తత్వాన్ని గురించి చెప్పిన మాట ఈ మాదిరిగా చెప్తారు. బ్రహ్మ విష్ణు రుద్రాదీనాం అనాది బ్రహ్మణాం మహదాది తత్వానాం గణానాం పతి ఇది గణపతి. మళ్ళీ రిపీట్ చేస్తాను. బ్రహ్మ విష్ణు రుద్ర ఆదీనాం అనాది బ్రహ్మణాం మహదాది తత్వానాం గణానాం పతి ఇది గణపతి. అంటే దీని అర్థం ఏమనుకోవచ్చు అంటే, బ్రహ్మ అంటున్నాం, విష్ణు అంటున్నాం, రుద్ర అంటున్నాం, మహత్ అంటున్నాం, ఎన్ని మాత్రమైన శక్తులు అంటున్నాం. ఈ శక్తులన్నిటికీ కూడా వాటి యొక్క వ్యక్తిగతమైనటువంటి శక్తులు కొన్ని ఉండొచ్చు. బ్రహ్మకున్న శక్తుల మొత్తాన్ని బ్రహ్మగణం అంటాము. ఆ బ్రహ్మ దానికి వ్రాతపతి. విష్ణువుకున్న శక్తులన్నిటికీ విష్ణుగణం అంటాము. ఆ విష్ణువు ఆ గణాలకి వ్రాతపతి. అట్లా
మహేశ్వరుడికి ఉన్నటువంటి శక్తులని మహేశ్వర గణాలు, రుద్రగణాలు అంటాము. ఈ గణాలన్నిటికీ ఆయన వ్రాతపతి. శక్తి గణాలకి శక్తి వ్రాతపతి. ఈ సమిష్టి గణాలకి ఎవరయ్యా అంటే ఈ సమిష్టిగా ఈ అన్ని గణాలకి సామూహికమైనటువంటి పతి ఎవరయ్యా అంటే ఆయన నిరాకార పరబ్రహ్మ గణపతి, గణానాం పతి. అంటే ఈ గణాలన్నిటికీ పతి, సామూహికమైన పతిగా ఆ అన్వయం అంటే పరబ్రహ్మ పరమైనటువంటి అన్వయాన్ని వల్లభోపనిషత్తు మనకి చెప్తుంది. సో ఈ రెండు తత్వాన్ని వ్యష్టిగా ఆ మాట అనుకున్నాము, సమిష్టిగా ఈ మాట అనుకున్నాము. నిత్య జీవితంలో లేదు మంత్రపరమైనటువంటి అన్వయం ముందు తెలుసుకొని ఈ వ్యష్టి సమిష్టి పరంగా తర్వాత నిత్య జీవితంలో వీటిని ఎట్లా అనుభవంలోకి తెచ్చుకోవాలో అంటే వాక్కు కానీ శబ్దాలు కానీ ఎట్లా అన్వయం చేసుకోవాలో అనేది తర్వాత చెప్పుకుందాం. సో నాదపరంగా దీన్ని ఒకసారి ఆలోచించేటట్టయితే సృష్టికి ఆది నాదం ఏది అంటే ఓంకారం అన్నాం, దాన్నే నాద బ్రహ్మ అన్నాం, దాన్నే సైన్స్ బిగ్ బ్యాంగ్ అన్నది. సో ఈ శబ్దానుభూతి మనంతా పొందుతున్నాం. ఈ నాద బ్రహ్మతత్వాన్ని మన భారతీయ నాద శాస్త్రజ్ఞులు అంటే వేద శాస్త్రజ్ఞులు దాన్ని నాదాతీత లేదు శబ్ద అంటే వినపడే శబ్దం, శబ్దాతీత వినపడని సూక్ష్మ శబ్దం, గుణం లేదు గుణాతీతం. అంటే చూడండి వాళ్ళ అన్వయం, నాదాతీత, శబ్దాతీత, గుణాతీత, రూపాతీత అనే వర్గంగా అనే రెండు వర్గాలుగా వీటిని విభజించారు. దేనికైతే గుణం ఉందో దానికి రూపం ఉంటుంది, దానికి శబ్దం ఉంటుంది, దాన్నే నాదం ఉంటారు, వ్యక్తనాదం ఉంటారు. నాదాతీతం సూక్ష్మానికి వెళ్ళిపోతుంది. ఆ సూక్ష్మానికి వెళ్ళిపోయినప్పుడు నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే పరానికి వెళ్ళిపోతుంది తప్ప ఆ నాదం నుంచి నిశ్శబ్దానికి పోయే దోవ అనే పరంగా నాద అతీత అంటే స్ట్రైట్ అవే నాదం నుంచి నాదం లేకుండా పోయే స్థితి కాదు. ఒక గంట మనం ముగించినప్పుడు ఆ శబ్దం చూడండి ప్రకంపనల రూపంలో మెల్లిమెల్లిగా వ్యాప్తి చెంది చివరికి నిశ్శబ్దానికి దారితీస్తుంది. మొదట టంగమని గంట మోగిన క్రమక్రమంగా ఆ నాదం మన హమ్మింగ్ సౌండ్ లో వెళ్ళిపోయి మెల్లిగా తగ్గిపోతున్నట్టుగానే ఈ నాదం నుంచి నాదాతీతానికి మధ్యలో 8 స్థాయిలు ఉన్నాయని, 3 వ్యక్త స్థాయిలని, అకార ఉకార మకారాలు ఓంకారంలో ఉన్నటువంటి వ్యక్త స్థాయిలని, ఈ 3 స్థాయిలు కాకుండా ఇంకొక 8 అవ్యక్త స్థాయిలు నాద నుంచి నాద అతీత నిశ్శబ్దానికి పోయే నిశ్శబ్దానికి పోయినాక మళ్ళీ ఏమీ లేదు. నాదంగా ఉన్నప్పుడు అకార ఉకార మకారాలు ఇవే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అక్కడి నుంచి సూక్ష్మత్వం స్టార్ట్ అవుతుంది, రూపరహిత్యం స్టార్ట్ అవుతుంది. ఈ రూపరహిత్యత లేకపోతే సూక్ష్మత ఈ నాదాతీతత స్టార్ట్ అయ్యే విధానాన్ని 8 స్టెప్స్ లో చిట్ట చివరికి ఈ 8 కలిపి 8 తర్వాత నిశ్శబ్ద స్థితి చేరుతుంది. అది పరబ్రహ్మతత్వము అన్నారు నాదపరంగా. సో వీటిల్లో ఉన్నటువంటి ఈ వాటికి పేర్లు మనకి చెప్పారు. మన అనుభవంలో తెలుసుకోవాల్సిందే తప్ప మనం అక్షర రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అకారం ఉకారం మకారం అది కనుక వ్యక్తనాదత్రయం అయ్యేటట్టయితే అవ్యక్త నాదత్రయాన్ని బిందు అన్నారు, అర్ధచంద్రం అన్నారు. అది రూపంలో కనపడితే కానీ దాని యొక్క జ్యోతిర్మయ తత్వాన్ని అనుభవంలో చూడవలసిందే. నాద, రోధిని, శక్తి, వ్యాపిక, ఉన్మని, సమాని సమాన అన్నారు. అంటే ఇవన్నీ ఎప్పుడు చివరి దాన్ని ఒక్కదాన్ని అర్థం చేసుకుంటే అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే తెలుసుకునే విషయాన్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. మనస్సు సంపూర్ణంగా స్థిరమైనప్పుడు, స్థాణువైనప్పుడు అంటే ఏ రకమైనటువంటి చలనరహితమైనటువంటి స్థితి అయినప్పుడు లేదు స్వామి చెప్పినట్టు సంపూర్ణమైనటువంటి స్వచ్ఛత, పూర్ణత, ఇది చలనరహితత. ఒకటి స్వచ్ఛత, ఇంకోటి చలనరహితత. ఈ 2 స్థితులు మనసుకి ఏర్పడ్డప్పుడు ఆత్మ అందులో పూర్తిగా రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్నే భగవంతుడి యొక్క దర్శనం ఉన్నారు. అంటే మనస్సుని స్థిరం చేసుకున్న పూర్తి అంటే కదిలే మనస్సుని కదలకుండా స్థిరం చేయగలిగేటట్టయితే ఆ స్థిరమైన మనస్సులో వాడు పొందే స్థితిని, ఆ నిశ్శబ్ద స్థితిని దాన్నే సమాధి అన్నారు, దాన్నే ఆనంద స్థితి అన్నారు. అనేక రకాలుగా వాళ్ళ ఇష్టాలు బట్టి ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి వాళ్ళ అనుభవాన్ని అనేక రూపాలుగా చెప్పినటువంటి ఆ మహానుభావులు ముందు స్తబ్దత అంటే జడత్వం కాదు, మళ్ళీ సంపూర్ణ చైతన్యంతో ఉన్నటువంటి నిశ్శబ్దత,
దిస్ డైనమిక్ ఈక్విలిబ్రియం, లేదు పవర్ ప్యాక్డ్ స్టిల్నెస్, అంటే చేతగానే ఏదో కూడా చాలా స్తబ్దత ఉంటుంది, మత్తు తాగిన వాడికి కూడా స్తబ్దత ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడుకోవటంలే. ఫుల్లీ పవర్ ప్యాక్డ్ స్టిల్నెస్ మనస్సు యొక్క స్థితిని అనుభవించిన వ్యక్తి పొందే స్థితిని గురించి చెప్తున్నాడు ఇందులో. దీనికి కారణభూతమైన శక్తి ఓంకార తత్వమైనటువంటి గణపతి పరంగా సమిష్టిగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు అన్న. సో దీనికి ఏం చెప్పారు మనకి, దీన్నే మంత్రపరంగా దీన్ని ఆలోచించినప్పుడు ఈ రుద్రపరంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి పంచభూతాతీతత, పంచబ్రహ్మాతీతత, పంచాక్షర స్వరూపి, పంచాక్షరి మంత్రం అనే మాటలుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ నాదాతీత తత్వానికి ఈ పంచాక్షరి తత్వానికి ఉన్న సంబంధాన్ని ఇట్లా మనం అన్వయం చేసుకోవచ్చు. సో అందులో అకారాన్ని మొట్టమొదటి బ్రహ్మ అయినటువంటి సృష్టికర్త బ్రహ్మ అన్నారు. ఆ అనాలంటే నోరు తెరవాలి, మొదటి శబ్దం బయటకు వచ్చేది అమ్మ, ఆతోనే మొదలవుతుంది, దాన్నే సృష్టికర్త బ్రహ్మ అన్నారు. ఊ అనేది దీర్ఘంగా పోతుంది, దాన్నే వ్యాపకకర్త అయినటువంటి విష్ణుమూర్తి అన్నారు. అనేది పెదవులు మూసినప్పుడు కలిగే శబ్దం, దాన్ని మకారం అన్నారు, దాన్నే లయకర్త అయినటువంటి మహేశ్వరుడు అన్నారు. ఈ మూడింటినే నమశివాయలో ఆ మొదటి 3 అక్షరాలు న మ సి, ఆ 3 అక్షరాలకి దానికి లింక్ చేసి చెప్పారు. 4వ దానికి పోయేటప్పటికి వర్ణపరంగా సర్వ సృష్టిని తనలో లయం చేసుకునే లింగ స్వరూపంగా, అంటే లింగాకారానికి ఆకారం ఉందా, ఉంది, నిజంగా ఉందా, లేదు. సో ఆ స్థితిని కాలతత్వం అన్నారు. ఈ కాలతత్వం అంటే ఏ ఆకారమైనా చివరికి లింగాకారంలో లయమైపోతుంది. కాబట్టి సమస్తమైన ఆకారాల్ని తనలో లయం చేసుకునే మహత్తరమైన శక్తి ఉన్నటువంటి లింగతత్వాన్ని కాలస్వరూపంగాను, దీన్నే వా అనే శబ్దంతోనూ, నమశివాయలో 4వ అక్షరమైన వా అనే శబ్దంతోనూ సూచించారు. 5వది ఏమిటి, కనీసం ఈ కాలానికి భూత భవిష్యత్ వర్త అనే ఒక 3 పేర్లు ఏదో పెట్టే అవకాశం ఉన్నది, లేదా నిన్న ఇవాళ రేపు అని అనుకునే అవకాశం ఒకటి మనకున్నది. మహాశూన్యానికి ఆ అవకాశం లేదు, ఉన్నవన్నీ ఒకే ఒకటి, అదే మహాశూన్యం. దానికే దీర్ఘ చతురస్రం క్యూబు, ఆ క్యూబ్లో అంతా కూడా శక్తితో నిండి ఉన్నటువంటి క్యూబు. ఏమిటయ్యా ఈ క్యూబ్ అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఆ దిక్కులు కలిసి ఏర్పడినటువంటి మహత్తరమైనటువంటి క్యూబ్లో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి మొత్తాన్ని దీన్నే సదాశివతత్వం ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ పంచతత్వాలు కూడా అమ్మవారి పరంగా శక్తి పరంగా మనం చెప్పినప్పుడు పంచప్రేత మంచాహిశాయిని అన్న పేరు దీనికి అన్వయం చేసుకున్నట్లయితే ఆవిడ కూర్చున్న సింహాసనానికి 4 కోళ్ళు, ఒక వీపు ఆనుకునే వెనక భాగం ఉన్నదని, ఈ 4 కోళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర కాలతత్వాలని, వాటిని మీద కూర్చున్న ఆవిడ ఆనుకున్న స్థితి ఏమిటయ్యా అంటే సదాశివ తత్వం అని. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి అనంతమైన శక్తి, దానికి ఏం ఆకారం చెప్తాము, దాన్ని నిరాకార బ్రహ్మ, నిరాకార శక్తి ఏదో పేరు పెట్టారు. సో దాన్ని గణపతి అన్న పరంగా ఈ మంత్రం మనకి అన్వయం చేస్తుంది. అంటే ఈ ఆయా గణాలకి ఆయా గ్రూపులకి అధిపతులనే ఉన్న వ్రాతపతులని, ఈ సమిష్టిగా మొత్తానికి అధిపతినే ఉన్న గణపతి అనే పేరు మనం అనుకున్నప్పుడు సమస్తమైనటువంటి మంత్రాలు ఓంకారంలో నుంచే వచ్చినాయి. 7 కోట్ల మహామంత్రాలు ఓంకారం నుంచి వచ్చినాయని, ఆ 7 కోట్ల మహామంత్రాలు కూడా శివుడి యొక్క 5 ముఖాల నుంచి వచ్చినాయని, మన శరీరంగా వ్యష్టిగా మనం దీన్ని చూసినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం దాకా ఉన్నటువంటి ఈ చక్రాల్లో నుంచే ఈ నాదాలన్నీ బయటకు వచ్చినాయని, ఈ నాదాల దగ్గర, ఈ చక్రాల దగ్గర కొన్ని వర్ణాలు మనకి వ్యక్తం అవుతూ ఉంటాయని, ఆ వర్ణాల యొక్క సమన్వయంతో ఏర్పడ్డ మహామంత్రం రాశి మొత్తాన్ని కూడా 7 కోటి మహామంత్రాల సముదాయం అని చెప్పటాన్ని ఇక్కడ దీనికి అన్వయం చేసుకోవచ్చు మనం. సో ఇట్లా ఈ వ్యష్టి సమిష్టి పరంగా మంత్రపరంగా దీన్ని మనం అన్వయం చేసుకున్నటువంటి ఈ తత్వాన్ని వ్యష్టిపరంగా ఈ మంత్రాల్ని లేదు మనలో ఉన్నటువంటి శక్తుల్ని ఎట్లా అన్వయం చేసుకుంటాము అంటే, కుడేడంగా కొంచెం మనకి ఇది ఎట్లా ఉంటుందంటే, మొన్న కిందసారి మనం చెప్పుకున్నటువంటి శివశక్తి తత్వాన్ని, లేదు అమ్మవారి యొక్క 9
ఆవరణ తత్వాన్ని, మన శరీరంలో ఉన్నటువంటి ఆవరణని సమన్వయం చేసుకునే శక్తుల్ని, పేర్లని చెప్పుకున్న మాదిరిగా కొంచెం ఉంటుంది. అందుకని కొంచెం శ్రద్ధగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో నిత్య జీవితంలో మనకు సపోజ్ శారీరక శబ్దానుభూతి పరంగా ఈ పంచబ్రహ్మతత్వాన్ని మనం ఇట్లా ఇట్లా అర్థం చేసుకోవచ్చు. అంటే వ్యష్టిగా చెప్తున్నాను. ఇప్పుడు పిల్లలకి పుట్టంగానే మాటలు రావు. అంటే జంతువులకి వాటి శబ్దంకి చేసే శక్తి ఉంటుంది, కానీ పిల్లలు పుట్టగానే ఏడ్చేది మానవుడు మాత్రమే. ఏడుస్తూ పుట్టిన వాడికి మళ్ళీ మాట రాదు. ఏమీ శబ్దం లేకుండా పుట్టిన జంతువులు పుట్టిన కొద్దిసేపట్లోనే ఆ జంతువు ఏ మాదిరిగా శబ్దం చేస్తుందో ఆ మాదిరిగా శబ్దం చేయగలుగుతాయి. మానవుడికి ఆ జంతువులకి ఉన్న తేడా శబ్దపరంగా ఒకసారి గమనించండి. పుట్టంగానే ఏడుపు తప్ప మాట లేని మానవుడు శబ్దం పలికేదానికి మాత్రం దాదాపు సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకుంటాడు. సో దానికి మనం ఏం చెప్తాము, ఈ వాక్కు మాట్లాడే సామర్థ్యం కలిగేదానికి వైద్య శాస్త్రపరంగా వోకల్ ఫ్యాకల్టీస్ ఇంకా డెవలప్ కాలేదు. ఆ వోకల్ ఫ్యాకల్టీస్ డెవలప్ అయిన అంటే మాట్లాడే సామర్థ్యం వెంటనే రాదు, కొంచెం నిదానంగా వస్తుంది, ఏం తొందరపడకండి అంటారు. మనం 2 ఏళ్ళు అయినా ఇంకా మా పిల్లలకి మాట్లాడలేదని ఎవరన్నా తీసుకుపోతే, లేలే ఏం పర్వాలేదమ్మా, ఆయన వోకల్ ఫ్యాకల్టీస్ బాగానే ఉన్నాయి, నిదానంగా వస్తుంది, ఏం దిగులు పడకండి అని పంపించేస్తూ ఉంటారు. లేదు ఆ సరస్వతి కొంచెం నాలుగు రంగరించి రాయండి ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే వోకల్ ఫ్యాకల్టీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ. దానికి 1-2 సంవత్సరాలు తీసుకున్న తర్వాత క్రమంగా వస్తుంది. ఇది ఆడ మగ ఆ లక్షణాలు పుట్టంగానే రాకపోయినా క్రమంగా వయసులో వచ్చినట్టుగానే పుట్టంగానే మొట్టమొదటి వచ్చేది వోకల్ ఫ్యాకల్టీస్. బ్రహ్మ విష్ణు పరంగా ఆలోచిస్తే మానవుడికి ఉన్నటువంటి శక్తుల్లో ముందు మానవుల్లో వ్యక్తం అయ్యేది బ్రహ్మపరమైనటువంటి శక్తులు అన్న పరంగా కూడా ఇది అన్వయం అవుతుంది. సో ఈ వాక్ శక్తిని వైద్య శాస్త్రపరంగా వోకల్ ఫ్యాకల్టీస్గా సింపుల్గా చెప్పి తీసేసిన దాన్ని భారతీయ సంస్కృతిలో అంటే ఆయుర్వేదాన్ని కూడా వేదం ఉన్నారు, వేదానికి ఒక అంగం ఉన్నారు. అంటే ఆయుష్ని వృద్ధి చెందే వేద రహస్యాల్ని ఆయుర్వేదం ఉన్నారు. ఎందుకు ఆయుష్ వృద్ధి చెందటము? అల్టిమేట్గా మానవుడు తన యొక్క చిరంజీవత్వాన్ని అంటే జ్యోతిర్మయత్వాన్ని, తానే బ్రహ్మతత్వాన్ని అనుభవించటం అంటే చిరంజీవత్వం. దానికి ఈ వయస్సులో పొందవలసిన జ్ఞానం పూర్తిగా పొందగలిగేదానికి ఆయుష్ని శరీరంలో నిలుపుకోవాల్సిన అవసరం వాడికి ఉన్నది. కాబట్టి ఆయువుని పెంచే ప్రక్రియకి సంబంధించిన జ్ఞానం ఉన్న దాన్ని కూడా ఆయుర్వేదము అని వేదానికి ఉపాంగంగా చెప్పారు. జ్యోతిష్యాన్ని, దీన్ని ఆయుర్వేదాన్ని. సో ఆయుర్వేద శాస్త్రపరంగా వాళ్ళ యొక్క అవగాహన కొంచెం వేరుగా ఉంటుంది. అంటే ఈ శరీరంలో 8 అనుసంధానకమైనటువంటి వాక్శక్తులు ఉన్నాయని, ఈ వాక్శక్తుల యొక్క ప్రేరేపణ మూలంగానే మనిషి వాక్కుని ఉచ్చరించగలిగే శక్తి వస్తుందని, పంచప్రాణాల పరంగా ఆలోచిస్తే ప్రాణాపాన వ్యానవాయువు మూలంగా మాట్లాడగలుగుతాడని, ఆ వాయువు ఈ శక్తుల్ని ప్రేరేపించి మెల్లిగా మాట్లాడే శక్తి మానవుడు కలుగుతుందని, ఆ బ్రహ్మపరమైనటువంటి శక్తి మానవుడిలో వ్యక్తంగా అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది. అందువల్ల ఈ అష్టదేవతల్ని కూడా వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌళిని లేకపోతే కాళి అనే అష్టవిధాలైనటువంటి దైవశక్తులుగా వీళ్ళని మనం వర్ణిస్తాం. శ్రీచక్రంలో ఈ దేవతల్ని కూడా అష్టారంలో మనం ఒకసారి తలుచుకున్నాం. అదే దేవతల్ని ఇక్కడ మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఈ దేవతల్నే లలితా సహస్రనామ పరంగా వసిన్యాది వాగ్దేవత అంటే వాళ్ళ చేత చెప్పబడ్డటువంటి రహస్యనామాలు కాబట్టి అత్యంత సుందరంగా, అత్యంత ఆకర్షణంగా, అత్యంత వైజ్ఞానిక రహస్యాన్ని కలిగి ఉన్నటువంటి నామాలు అన్న పరంగా అట్లా అన్వయం అవుతుంది. సో వీటికి అక్షరాలకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని ఆలోచించేటట్టయితే, వీటిలో మొట్టమొదటి దేవత అయినటువంటి వసిని దేవత పరంగా ఆలోచించినప్పుడు మన అక్షరాలు, ఓంకారం నుంచి పుట్టినటువంటి అక్షరాలు 50 అక్షరాలు. ఈ 50 అక్షరాలని కూడా మన శరీరంలో ఉన్నటువంటి కుండలిని శక్తిలో ఒక్కొక్క చక్రంలో కొన్ని శబ్దాల్ని మనం వినేదానికి అవకాశం ఉంటుంది. ఆ శబ్దాల్ని అక్కడ సాధన చేసి విన్నటువంటి జ్యోతిర్మయ రూపాలుగా అర్థం చేసుకున్న మహానుభావులు, సిద్ధులు ఎంతో మంది ఉన్నారు మన దేశంలో. సో ఈ మాదిరిగా ఆ వర్ణాలని అర్థం చేసుకున్న ఆ మొత్తం 50 వర్ణాలని మొదటి అక్షరం అకారం అని, చివరక్షరం క్ష అని, అమ్మవారి యొక్క తత్వాన్ని వ్యక్తం చేసేదానికి
అకారాది క్షకారాంత వర్ణ నిర్మిత విగ్రహ అనే పేరుతో పిలవటం మనం వింటూ ఉంటాం. లేదు అమ్మవారి యొక్క నామాన్ని లేదు మంత్రాన్ని జపం చేసుకునే దానికి మనం వినియోగించే మాలని కూడా అక్షమాల అంటాం. అకారాది క్షకారాంత వర్ణాలకి సంబంధించిన భగవతత్వాన్ని అనుభూతం చేసుకునే దానికి ఉపయోగిస్తున్న మాల. సో అక్షమాలాధారిణి సరస్వతీ దేవి అంటాం. సో అక్షమాల అనటంలో అర్థం కూడా అంతరార్థం కూడా అదే. ఈ వర్ణాలని ఈ 50 వర్ణాలని కూడా మళ్ళీ శక్తిపరంగా అన్వయించేసేటప్పుడు 3 వర్ణాలుగా 3 వర్గాలుగా విభజించారు. వాటిని ప్రాణస్వరూపమైనటువంటి చంద్రవర్గానికి సంబంధించినవని, వ్యక్త శక్తికి సంబంధించినటువంటి సూర్య పరమైనటువంటి వర్ణాలు 24 అని, జ్యోతిర్మయమైనటువంటి అగ్నితత్వానికి సంబంధించిన వర్ణాలు 10 అని, 16 ఏమన్నా చంద్రతత్వానికి సంబంధించినవని ప్రాణస్వరూపాలని, 24 ఏమన్నా సూర్యతత్వానికి సంబంధించినవి వ్యక్త శక్తికి సంబంధించినవని, ఇంకొక 10 ఏమన్నా అవ్యక్తంగా అంతర్గతంగా ఉన్న శక్తికి సంబంధించి అగ్నితత్వానికి సంబంధించినవని, ఆ 16 ఈ 24 ఈ 10 కలిపి మళ్ళీ 50, ఈ 50 అక్షరాలే వర్ణమాలని, వీటన్నిటికీ ఆధారం ఓంకారం అని అంటారు. సో గణపతికి ఇచ్చినటువంటి మొట్టమొదటి అక్షరమాల గనక గణాలు అయ్యేటట్టయితే ఈ గణాలన్నిటికీ అధిపతి అయినటువంటి ఓంకారం గణపతి స్వరూపం అని అనుకున్నదాన్ని ఇక్కడ అన్వయం చేసుకోండి. సో ఈ 50 అక్షరాలు ఎట్లా మనిషి చేత పలకబడతాయి? ఆ పలకబడే తత్వాన్ని బ్రహ్మత్వం ఉన్నారు, బ్రహ్మ యొక్క శక్తులు, బ్రహ్మ యొక్క గణాలు అంటే బ్రహ్మ సరస్వతి సంబంధమైనటువంటి సామూహిక గణాలు. ఇక్కడ బ్రహ్మకి సంబంధించిన శక్తిని సరస్వతి అంటున్నాం, బ్రహ్మ యొక్క నాలుక మీద ఉంది అంటున్నాం, నాలుక మూలంగా మాట్లాడటం సాధ్యమవుతుంది. సో దానికి బ్రహ్మ యొక్క శక్తి అయిన నాలుక మీద ఉండటానికి ఈ వసిన్యాది వాగ్దేవతలంతా ఆ నామాలు చెప్పారనటానికి సమన్వయాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ వసిని పరంగా చెప్పే అంటే విశ్వం మొత్తాన్ని వశం చేసుకునే ప్రాణశక్తి అన్న అర్థం, దాన్నే వసిని అన్నారు. ఈ విశ్వం అంటే ప్రాణం ఉంటేనే విశ్వం వశం అవుతుంది, ప్రాణం లేని వాడికి విశ్వం ఏమిటి వశం అవుతుంది? సో ఆ ప్రాణశక్తిని పెంపొందించే అక్షర సముదాయాన్నే ఆ దగ్గర నుంచి అహా దాకా ఉన్న అచ్చులు అన్నారు. అచ్చు లేకుండా ఏ హల్లు పడదు. అందువల్ల ఈ అచ్చులకి సంబంధించిన శుద్ధ అచ్చులు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రాణాలు అంటాం. ఈ శబ్దాలు ఈ 16 శబ్దాలని కూడా శబ్ద బ్రహ్మ పరంగా అంటే వ్యక్తిపరంగా వసినీ దేవతకి సంబంధించిన 16 అక్షరాలు చంద్రకూటమికి సంబంధించినవి అన్నారు. ఆ తర్వాత మిగతా 7 శక్తుల్ని కూడా కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని లేదా కాళి, ఈ 7 శక్తుల్నే మాతృకా శక్తులు, సప్తమాతృకలు అన్నారు. ఏమిటి మాతృక అంటే ఏమిటి? మూల శక్తి. అంటే సో ఈ హల్లులతో కూడినటువంటి శబ్దం అంటే అచ్చుని ప్రాణంగా తీసుకుని హల్లు పలకబడుతుంది, దట్ ఈజ్ ఓకే. వీటిని కచట తప అంటూ ఉంటాం. మనం చిన్నప్పుడు నేర్పిస్తారు, కానీ అవన్నీ ఎందుకు నేర్పించారు ఏమిటి ఆ వివరాల జోలికి మనం పోం కాబట్టి అది మెల్లిమెల్లిగా లయమైపోతాయి, మనలో లుప్తం అయిపోతాయి. సో ఈ కచట తప ఒకసారి మనకు గుర్తు చేసుకునేటట్టయితే ఆ కా దగ్గర నుంచి జ్ఞా దాకా ఉన్నటువంటి పంచవర్ణాలకి సంబంధించిన శక్తి, మొదటి శక్తి అయినటువంటి కామేశ్వరి అంటే కామప్రదమైనటువంటి సమస్తమైనటువంటి వాటికి కూడా ఈ కామేశ్వరి తత్వం ఆధారం. అందుకనే కయే ఏ లహరి ఆ కకారంతో స్టార్ట్ అవుతుంది పంచదశి మహామంత్రం. సో ఆ కామేశ్వరి శక్తి ఎవరయ్యా అంటే కా దగ్గర నుంచి జ్ఞా దాకా ఉన్నటువంటి పంచవర్ణాలు. నెక్స్ట్ ఇది మోదిని, ఆనందం పొందాలి, మోదకం, మోదన, ఆమోదం, నంద మోద అనుకున్నాం. ఆ మోదాన్ని కలిగించే శక్తి చవర్గానికి సంబంధించిన చకారం దగ్గర నుంచి ఇణి దాకా ఉన్నటువంటి పంచవర్ణాలు మోదపరమైనటువంటి సూర్యకూట. ఈ రెండు ఇది కూడా ఇది 2 సూర్యకూటమికి సంబంధించిన శక్తులు ఇవి. ఆ తర్వాతది శుద్ధి, విమలత్వం ఉంటుంది శుద్ధి. ఈ వర్గానికి సంబంధించింది టా దగ్గర నుంచి నా దాకా టఠ డఢణ అదే చచ్చ జని కఖ గగజ్ఞ, ఈ టఠ డఢణ ఈ పంచవర్ణాలని కూడా శుద్ధిప్రదమైనటువంటి సూర్యకూటమికి సంబంధించిన వర్ణాలుగా చెప్తారు. ఇవన్నీ అంటే ముందు వాడి కామం మనసులో కోరికలు లేకుండా పోవాలి, ఆనందమయంగా వాడు ఉండాలి, శుద్ధి పొందాలి. అప్పుడు ఏర్పడేది ఏమిటి అంటే అరుణ,
అంటే భగవంతుడి యొక్క తత్వం వాళ్ళలో జ్యోతిర్మయంగా భాషించడం మొదలు పెడుతుంది. ఈ అరుణతత్వానికి తకార తవర్గుకి సంబంధించింది తాత్తాదన్న తా దగ్గర నుంచి నా దాకా ఉన్నటువంటి సూర్యకూటమికి సంబంధించిన పంచవర్ణాన్ని కూడా అరుణ దేవతకి సంబంధించినవి అంటాం. ఆ తర్వాత ఎప్పుడైతే భగవంతుడి యొక్క తత్వం వాళ్ళు భాషించిందో, ఆ జ్యోతిర్మయత్వం వాళ్ళు వ్యక్తమైందో, సూర్యుడు యొక్క కిరణాల్లో కూడా మొట్టమొదటి అరుణాం కరుణా తరంగితాక్షేమి అని అమ్మవారిని అంటాం. సూర్యకిరణాల్లో కూడా మొట్టమొదటి రెడ్ కిరణం వచ్చి భూమికి తాకింది అరుణవర్ణం అంటాం. అరుణ అనేది దాన్నే సంధ్య అంటాం. ఈ సంధ్యావర్ణాన్ని గురించి సంధి వందనం ఇక్కడ అన్వయం చేసుకోండి. సంధి కాలంలో చేసే వందనం మూలంగా, అంటే జపం మూలంగా, సంధ్యావందన దీని మూలంగా అరుణత్వం వాళ్ళు భాషిస్తుంది. అంటే భగవంతుడి యొక్క తత్వం జ్యోతిర్మయంగా వాళ్ళు భాషించడానికి మొదలవుతుంది. అది మొదలు మాత్రమే. ఆ తత్వాన్ని ఇండికేట్ చేస్తూ అరుణతత్వం తకారం తతదన ఆ శబ్దాలకి కారణభూతమైనటువంటి శక్తి అరుణ అన్నారు. ఒక్కసారి భగవతత్వం వాళ్ళు భాషించినాక ఏమిటో జరిగేదంటే జయత్వం. జయత్వం పంచభూతయత్ అంటూ ఉంటాం మనం. సో ఈ జయత్వానికి సంబంధించిన కూటమనే పవర్గం ఉంటాం. పపబమ్మ. ఇక్కడికి వచ్చేటప్పటికి సూర్యవర్గానికి సంబంధించిన వర్ణాలు 4 పపబమ్మ. తర్వాత ఈ మా అగ్నికూటమికి సంబంధించిన ఒక వర్ణం చిట్ట చివరిది మా అనేది అగ్నికూటమికి సంబంధించింది. ఏమవుతుంది? జయత్వానికి ఎప్పుడు నీకు జయత్వం వస్తుందా అంటే ముందు భగవంతుడిని నీలోకి ఆహ్వానించు, ఆ జ్యోతిర్మయ తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకో. ఈ అరుణత్వంతో ఆగిపోమొక. ఈ సూర్యతత్వం నుంచి సూర్యుడికి ఆది అయినటువంటి అగ్నితత్వానికి ప్రయాణం చెయ్యి. ఇక్కడ 4 వర్ణాలు సూర్యపరంగాను 1 వర్ణం అగ్ని పరంగాను ఉన్నటువంటి రహస్యాన్ని ఆ మాదిరిగా మనం తెలుసుకోవచ్చు. సో అప్పుడే జయత్వానికి సాధ్యం అవుతుంది. జయత్వం వచ్చిన వాడు ఏమవుతాడు? వాడు సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరత్వంలో వచ్చేటప్పటికి ఏమవుతుంది? యవర్గంలో య దగ్గర నుంచి వా దాకా అక్షరాలు మాత్రమే. సో అంటే విశ్వశాసకమైన అగ్నికూటమి, అంటే విశ్వాన్ని మొత్తం శాసించే శక్తి అగ్నికున్నది. ఆ విశ్వశాసకత్వం సర్వేశ్వరత్వం దానికి వచ్చేటప్పటికి అగ్నివర్ణమైనటువంటి 5 వర్ణాలు మనకు కనపడతాయి. చిట్ట చివరికి ఇదంతా దేనికోసమే? కాలానికి నీకు అనుసంధానం కావాలి, కాలాతీతగా నువ్వు పోవాలి. ముందు కాలస్వరూపుడు తర్వాత కాలాతీతుడు అవుదు. కానీ ఆ చిట్ట చివరికి వచ్చేటప్పటికి కాలస్వరూపం. అందులో శ వర్గుకి సంబంధించింది శ దగ్గర నుంచి క్ష దాకా ఉన్నటువంటి ఆ కాలతత్వానికి సంబంధించిన అగ్నికూటమి 5 వర్ణాలు అందులో మనకు కనపడతాయి. అంటే సాధారణంగా కనపడుతున్నటువంటి రోజు మనం మాట్లాడుకున్నటువంటి అక్షరాల్లో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శక్తి వాళ్ళకున్నది ఆ వర్ణాలకి ఆయా దేవతా శక్తులకి ఉన్నటువంటి సంబంధాన్ని కొంత అన్వయం చేసుకుని అర్థం చేసుకుంటేనే దానిలో అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం క్రమక్రమంగా మనం చేయొచ్చు. సో వీటన్నిటికీ ఆధారభూతమైన శక్తి ఏదయ్యా అంటే ఓంకారము, అది గణపతి అన్న మాటని ఇందులో మనం ఈ మాదిరిగా ఇవన్నీ ఏమిటి? ఈ మొత్తం కూడా మాట్లాడటానికి మనకి శక్తిని కలిగిస్తున్నటువంటి శబ్ద దేవతలు. అందుకనే వశిన్యాది వాగ్దేవతా స్వరూపిణి అంటూ ఉంటాం. ఆ వశిని తత్వంలో చంద్రకూటమికి సంబంధించిన 16 అచ్చుల్ని, ప్రాణ శబ్దాల్ని, ఆ తదుపరి సప్తమాతృకల రూపంలో ఆ మిగతా శబ్దాల్ని మొత్తం ఆ 34 + 16 కలిపి 50 అక్షరాల్ని కూడా ఈ మాదిరిగా మనం చూడొచ్చు. సో దీనిలో ఏమిటంటే ఏ మంత్రతత్వాన్ని మనం తీసుకున్నా సరే ఆ మంత్రతత్వం యొక్క ధ్యేయం ఏమిటంటే అల్టిమేట్ అయినటువంటి విశ్వ విరాట్ తత్వంలో, ఓంకార తత్వంలో మేళవించటమే. ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని ఇప్పుడు అర్థం చేసుకోండి. ఓంకారంతో మొదలుపెట్టాం. భూభువసు అని 3 వ్యాహృతులు చెప్పాం. తర్వాత తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని 24 అక్షరాలు చెప్పాం. ఈ 24 అక్షరాలు చెప్తూ పోతుంటే కొన్నాళ్ళు వేయడానికి 24 అక్షరాలు వ్యాహృతుల్లో కలిసిపోతాయని, వ్యాహృతులు లయమైపోయి ఓంకారంలో కలిసిపోతాయని, నాదబ్రహ్మతత్వానికి పోతాడని అనడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, అంటే ఎట్లా క్రమ పద్ధతిలో ఒక పువ్వు పిందెగా మారటం, పిందె కాయగా మారటం, కాయ పండుగా మారటం తెలియకుండా ఎట్లా జరిగిపోతుందో, అంటే దీనికి ఒకే ఒక లక్షణం ఏముండాలి? అది చెట్టుకు అంటిపెట్టుకుని ఉండాలి,
ఆరోగ్యంగా ఉండాలి. ఏ పిట్టలు ఇంకోటి అది ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక శక్తుల మూలంగా అది కింద పడిపోకుండా ఉండాలి. అది కనుక అయ్యేటట్టయితే ఒక పువ్వు చివరికి పండుగ ఏ మాదిరిగా పరిణమిస్తుందో ఆ మాదిరిగా క్రమ పరిణామంలో మానవుణ్ణి భగవంతుడిగా మార్చే విద్యని రుద్ర విద్య అనే అన్న పరంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా సృష్టికర్త బ్రహ్మ, ఆ బ్రహ్మకి సంబంధించిన శక్తి వాణి పరమైనటువంటి శక్తులుగా వీళ్ళందరి కూడా, అంటే ఈ వశిన్యాది వాగ్దేవతలందరినీ కూడా సరస్వతీదేవికి పరిచారికలు లేదా సరస్వతీదేవి గురించి చుట్టూతో ఉండే శక్తులు అనే పేరుతో చెప్పారు. ఈ వర్ణాలన్నీ కూడా సరస్వతీదేవికి సంబంధించినవని, సరస్వతీదేవి బ్రహ్మ యొక్క శక్తి అని, దాని నాలుక మీద ఉంటుందని ఈ మాదిరిగా చెప్పారు. సో ఈ బ్రహ్మకి ఇచ్చినటువంటి కళలు కనుక మనం చూసేటట్టయితే, అందుకనే బ్రహ్మకి 10 రకాల కళలు ఉంటాయని, ఆ 10 కళల్ని కూడా వాటి బ్రహ్మ కళలని, ఆ కళల యొక్క పేరు మనకి చెప్పింది వాళ్ళు సృష్టి, బుద్ధి, స్మృతి, మేధ, కాంతి, లక్ష్మి, ద్యుతి, స్థిర, స్థితి, సిద్ధి, ఈ 10 కూడా బ్రహ్మ కళలు అని చెప్పారు. అంటే ఈ 10 కళలు ఆటోమేటిక్గా వ్యక్తమయ్యేటువంటి స్థితికి, అంటే ఈ సంస్కృత అక్షరమాలలో వీటిని కం ఖం గంగన్యం చంచంజనం అనే ఈ హల్లులతో వీటిని వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా అక్షరపరమైనటువంటి ఈ వర్ణాలన్నీ కూడా పైకి చూడటానికి అత్యంత సాధారణంగా కనపడుతున్నవన్నీ కూడా మానవ శరీరంలో ఇవన్నీ కూడా ఆలోచన, వాటికి ఆధారమైనటువంటి తన యొక్క ఆలోచనని వ్యక్తం చేయడానికి కావలసినటువంటి వాక్శక్తికి సంబంధించినవిగా వీటిని మనం అన్వయం చేసుకోవచ్చు. ఈ వాక్ ఎక్కడి నుంచి వస్తుంది? వాక్కు మనసు నుంచి వస్తుంది. ఇక్కడికి ఆపేయమంటారా లేకపోతే వినగలుగుతారా? అదర్వైజ్ ఇప్పుడు బ్రహ్మ శక్తిపరమైనటువంటి అయింది, అది నెక్స్ట్ విష్ణుపరమైంది మనసుకు సంబంధించింది, రుద్రపరమైంది కాలానికి సంబంధించింది వస్తుంది. ఇది అవగాహన చేసుకోగలిగేటట్టయితే కొంచెం నిదానంగా ఆలోచించుకుంటాం అనేటట్టయితే ఇక్కడ ఆపుతాను. అదర్వైజ్ ఐ జస్ట్ కంటిన్యూ. ఏమంటారు? ఆపండి. ఓకే. అక్కడైతే ఈ బ్రహ్మతత్వానికి సంబంధించింది, వాణీతత్వానికి సంబంధించి, ఈ దశ వాక్శక్తులకి ఈ 8 వాక్శక్తులకి సంబంధించింది, వీటికి వర్ణాలకి ఉన్నటువంటి సంబంధాన్ని, అంటే అక్షరమాలకి దీనికి ఉన్న సంబంధాన్ని మనం చెప్పుకున్నాం. ఈ అక్షరమాలలో ఉన్నటువంటి మాటల్ని మనం వ్యక్తం చేయాలంటే మనస్సు యొక్క సహకారం కావాలి. కాబట్టి మనస్సుని వాక్కుకి తండ్రి అంటాం. ఈ మనస్సుని వాక్కుకి తండ్రి అనటమే బ్రహ్మ తండ్రి, విష్ణుమూర్తి వ్యాపక స్వరూపం మనస్సు, అది విష్ణుతత్వం. ఆ వివరాలు నెక్స్ట్ టైం మనం కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. ఇందులో ఏదైనా క్వశ్చన్స్ కానీ, ఫర్దర్ ఎలాబరేషన్ కానీ, ఏదైనా రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే దట్ వీ కెన్ డిస్కస్. అందరికీ నమస్కారం.